నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కుసుమ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పదేళ్ల యూపీఏ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. రేపు మిలాదునబీ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు. గోదావరి పుష్కర పనుల నాణ్యతలో రాజీ పడవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. H1N1 ఒక సీజనల్ ఫ్లూ అన్న ICMR డీజీ డాక్టర్ రాజీవ్ బహల్. ప్రధాని మన్ కీ బాత్కు ఈ నెల 28 వరకు సూచనలు సలహాలు పంపించేందుకు అవకాశం. ప్రముఖ నాయకుడు దివంగత తిరు కె రాజారాం జీవిత చరిత్ర ఆధారంగా రచించిన కె రాజారాం పొలిటికల్ అండ్ సోషల్ లూమినరీ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో ఈరోజు ఆవిష్కరించారు. తమిళనాడు మాజీ మంత్రి, శాసనసభ మాజీ స్పీకర్ దివంగత తిరు కె రాజారాం జీవిత విశేషాలు, రాజకీయ ప్రయాణం, సామాజిక సేవలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. அவரது வாழ்க்கை பயணத்தையும் பணிகளையும் தலைமுறைகள் அறிந்து கொள்ளும் வகையில் சிபி ராதாகிருஷ்ணன் அவர்களை அன்புடன் கேட்டுக்கொள்கிறோம். భారత్లో డిజిటల్ పేమెంట్స్ విధానంలో కీలకమైన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ఒక ప్రధాన మలుపని సామాజిక మాధ్యమం వేదికగా అభివర్ణించారు. యూపీఐతో అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. యూపీఐతో ఎదురైన అనుభవాలను, అది జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను పంచుకోవాలని ప్రజలను కోరారు. ఈ మేరకు 10 years ఆఫ్ యూపీఐ #తో తన సందేశాన్ని పంచుకున్నారు. యూపీఐ సాధించిన ప్రగతి ఇతర దేశాలకు విస్తరించడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. రేపు పవిత్ర మిలాదున్నబీ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్నబీ అందరిలో శాంతి, సద్భావనలు కలిగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయక ప్రతీకని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ, కరుణతో సేవ చేసినప్పుడు ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రవక్త దయ, కరుణ బోధనలు ఈ పవిత్రమైన రోజు మనకు గుర్తు చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కర పనుల నాణ్యతలో రాజీ పడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు, పవిత్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా పుష్కరాలు నిర్వహించాలని ఆదేశించారు. పుష్కరాల్లో భాగంగా 4026 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు సంబంధించి పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డమ్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ, యూకే డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్
ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ట్రేడ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమరావతితో పాటు అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి యూకే ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ ఉందో వారితో అసోసియేషన్ అవుతూ వారి దగ్గర ఉన్న అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఒకటి, అంటే బెటర్ అర్బన్ స్ట్రక్చర్ లివబుల్ సిటీగా చేయటానికి, ఏదైతే స్మార్ట్ సిటీ లివబుల్ సిటీగా చేయటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, అదేవిధంగా సస్టైనబుల్ సిటీస్ డెవలప్మెంట్కి, తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్కి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీ, ఈ నాలుగు మెయిన్గా పెట్టుకొని వీటితోటే కూడా వాళ్ళ యొక్క కంపెనీస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ కంపెనీస్ ఈరోజు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఈరోజు మన ఐకానిక్ టవర్ సైజు ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణానదీ జలాలను అందించబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తీవ్ర కరువు ప్రాంతంగా అత్యంత వెనుకబాటుదనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 3 దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని, 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్కు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చారిత్రక ఘట్టానికి ఈ నెల 31వ తేదీ మార్కాపురం జిల్లా వేదిక కాబోతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పవన విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజలాన్ 1325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా సుజలాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ను మంత్రి ప్రారంభించారు. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సుజలాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. Renewable energy sector. This belief matters a lot for us. As all of you know, between 2019 and 2024, as my colleague just shared, in 5 years, only 6 megawatts of renewable energy capacity was added. Our Honorable Prime Minister Shri Narendra Modi ji has a bold vision. He wants India to be self-reliant in energy, all forms of energy. And I believe that renewable energy will play a very, very important role. And this confidence, this vote of confidence from Girish Bhai is very, very important for Andhra Pradesh and for India. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తల్లాప్రగడ మల్లికార్జునరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. Having been appointed Lokayukta for the state of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన కానిస్టేబుల్ బిఎస్ఎన్ మూర్తిని విజయనగరం జిల్లా ఎస్పీ
ఏఆర్ దామోదర్ అభినందించారు. విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆయన తైక్వాండో పూంసే పోటీల్లో బంగారు పతకం సాధించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్కు ఎంపికయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పాడేరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాడేరు పాత బస్టాండ్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో మానవహారం నిర్వహించి గంజాయి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శృతి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని రూపుమాపాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. పక్క రాష్ట్రాల నుంచి అక్కడ ఉత్పత్తి అయిన అక్కడ కల్టివేట్ చేసిన గంజాయిని మన బార్డర్ మీదుగా తీసుకెళ్తున్నారు. ఈ దానికోసం మన బార్డర్ లో ఉండే కొన్ని విలేజెస్ వాళ్ళని మన దగ్గర ఉండే వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. అది ఒకటి మనం నిర్మూలించాలి. అదే కాకుండా ఇక్కడ చాలా మంది యువత ఈ ఎస్పెషల్లీ ఒక 16 to 35 ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఈ గంజాయి అనే దానికి బానిసలు అయిపోయారు. అవడం వల్ల దానివల్ల మనకు కొంచెం క్రైమ్స్ జరుగుతున్నాయి. అలాగే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఇది కూడా మనము నిర్మూలించాలి. మేము చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇప్పటికీ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కీ సాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మై భారత్ డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి వర్చువల్గా క్రీడాకారులు యువతతో సంభాషిస్తారని తెలిపారు. 27th August with the directions of Honorable Prime Minister Narendra Modi garu. He will interact with youth and sports persons across the country on this prestigious occasion on the event of National Sports Day on 29th. So it's a pre-program on 27th in these various locations in all over the India and especially in Andhra Pradesh. In 17 locations there will be a two-way communication and in other 11 locations there will be a single communication. So on this occasion it's mainly it's organized to encourage sports persons and also know their feedback, what facilities they want, and also the 2036 Olympics, what facilities we need or what feedback or what ground level issues are there. He wanted to know, and he even tell the importance of the sports for the youth, and also the like important thing is like Viksit Bharat Young Leader Dialogue, like he will. నషాముక్త సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యా క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నషాముక్త భారత్ అభియాన్ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు నషాముక్త భారత్ అభియాన్పై విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నషాముక్త భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. कमजोर बना सकती है। छड़ी का आकर्षण कभी कभी जीवन की दिशा बदल सकते हैं। इसलिए विवेक को निर्णय, आत्मसंयम को सदैव अपना नशा समस्या का समाधान नहीं है। यह व्यक्ति के परिवार के स्वास्थ्य की शिक्षा और भविष्य को गंभीर रूप से प्रभावित करने वाला विषय है। नशे को हाँ, नशे को ना और जिंदगी को हाँ केवल एक नारा नहीं है, बल्कि प्रत्येक युवा के जीवन का दृढ़ संकल्प और सकारात्मक जीवन दृष्टि बनाने के लिए कृत संकल्प होना चाहिए। शिक्षकों की, अभिभावकों की भूमिका इस अभियान में अत्यंत महत्वपूर्ण। ఇప్పుడు స్వల్ప విరామం. ఈ తాళం దుకాణం తాళం, నాన్న బైక్ తాళం, ఇంకా ఇంటి తాళం.
పైగా ఈ కేవైసీ పేపర్లు ప్రతి బ్యాంకుకి వేరువేరుగా అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు. ఒక తాళం ఉంది. CKYC ఐడి బ్యాంక్ మీ KYC రికార్డ్ CKYC రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో దొరుకుతుంది మీకు 14 అంకెల CKYC ఐడి. ఇది అన్ని బ్యాంకులు ఇంకా ఆర్థిక సంస్థల్లో వ్యాలిడే. అంటే ఒక చోట KYC అప్డేట్ అంటే అన్ని చోట్ల అప్డేట్. RBI అంటుంది KYC సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. విరామానంతర వార్తల వివరాలు. రాబోయే రోజుల్లో నౌకా నిర్మాణ రంగంలో భారత్ను ప్రపంచంలోనే 5 అగ్రదేశాల్లో ఒకటిగా నిలపడమే లక్ష్యమని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఢిల్లీలో సాగర్ సంవాద్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నౌకా నిర్మాణ రంగంలో నేడు మనం ప్రపంచంలో 16వ స్థానంలో ఉన్నామని, అయితే 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా మరింత ముందుకు వెళతామని తెలిపారు. So that's the way India is creating ecosystem. और आपको एक बात और भी बता दूं, to fulfill the vision of Maritime Amritkal Vision 2047, this ministry is particularly with the support of the private stakeholders, PPP principle, we are going to spend more than 80 lakhs crore. और अब हिंदुस्तान का, भारत का जो शक्ति दुनिया ने देखने लगा और दुनिया का लीडिंग जो भी शिपिंग लाइनर है ये आप H1N1 ఒక సీజనల్ ఫ్లూ అని ICMR డీజీ డాక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు. H1N1 బారిన పడిన వారు కొద్ది రోజుల్లోనే కోలుకుంటారని తెలిపారు. పరిశుభ్రతను పాటిస్తూ లక్షణాలు ఉన్నవారు ఇతరులకు దూరంగా ఉండాలని సూచించారు. ICMR ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. इस वक्त जो फ्लू के केसेस हो रहे हैं उनमें से अधिकतम केसेस जो हैं वो बहुत माइल्ड हैं और सेल्फ लिमिटिंग हैं और कुछ दिनों में स्वयं ही ठीक हो जाएंगे. सिर्फ सीवियर केसेस जो अगर कोई होता है तो उसमें कुछ इलाज की ज़रूरत पड़ेगी जो कि अस्पतालों में जाना पॉसिबल हो सकता है. यदि आप बीमार हैं तो कोशिश करें कि 2-3 दिन जब आप बीमार होते हैं, जब आपको खांसी जुकाम, गले में दर्द, बुखार या शरीर दुखता है, वो पहले 2-3 दिन जो हैं ज़्यादा लोगों से ना मिलें और रेस्ट करें. और उसको अगर आप मिलें तो थोड़ा सा डिस्टेंस उनसे बना के रखें, लोगों के बहुत पास ना जाएं. यदि खांसी करें या छींकें तो పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలోని రోషీ బందర్, నవజునా బేడీ బందర్, మాదాపర్ బుంగా, జోడియా బుంగాతో సహా పలు సున్నితమైన తీర ప్రాంతాల్లో మెరైన్ కమాండోలు విస్తృతంగా గస్తీ నిర్వహించారు. తీర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు, చొరబాటు, ఆయుధాల రవాణా, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను నిరోధించడానికి ఈ బృందాలు మత్స్యకార కేంద్రాలు, జట్టీలు, పారిశ్రామిక ప్రాంతాలను తనిఖీ చేశాయి. కమాండోలు మత్స్యకారులతో కూడా మాట్లాడి అనుమానాస్పద పడవలు, గుర్తు తెలియని వ్యక్తులు లేదా కార్యకలాపాలు ఏవైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారికి సూచించారు. పుస్తక ప్రచురణలో అత్యుత్తమ సేవలకు గాను భారతీయ ప్రచురణకర్తల సమాఖ్య అందించిన పుస్తక ప్రచురణలో అత్యుత్తమ ప్రదర్శన పురస్కారాలు 2026లో 7 కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రచురణల విభాగం ఈ ఏడాది సొంతం చేసుకుంది. ఈ విభాగం ప్రచురించిన హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లోని పత్రికలు, పుస్తకాలు, రెఫరెన్స్ ప్రచురణలకు పలు విభాగాల్లో అవార్డులు లభించాయి. పురస్కారాలను గెలుచుకున్న గ్రంథాలు, పత్రికల సంపాదకులను ప్రచురణల విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధీరజ్ కకాడియా సన్మానించారు. ఈ విజయంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, విజ్ఞానం, సాహిత్యం, సంస్కృతి, కళలు, సమకాలీన అంశాలకు సంబంధించి వైవిధ్యభరితమైన విలువైన సమాచారాన్ని పాఠకులకు అందించడంలో ప్రచురణల విభాగం పుస్తకాలు, పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
డిఆర్డీఓ అభివృద్ధి చేసిన అన్ని సాంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే ఉత్పత్తి చేసేలా భారత రక్షణ పరిశ్రమకు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ నిబంధన క్షిపణి వ్యవస్థల అభివృద్ధిని పారిశ్రామిక ఉత్పత్తి దశకు చేర్చేందుకు వీలు కల్పిస్తుంది. దేశీయ తయారీ సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు భారతీయ ఎంఎస్ఎంఈలు ఇతర సాంకేతిక భాగస్వాములకు అవకాశాలు కల్పిస్తుంది. వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ విద్య బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు అవసరమని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల 36వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వ్యవసాయ విద్యను ఆధునీకరించాలని తెలిపారు. कृषि शिक्षा की पुनर्कल्पना आज की आवश्यकताओं और आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. और हमारे कृषि स्नातक या कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है कि इस కరువు నిర్వహణ పట్ల ప్రపంచ విధానంలో మార్పు రావాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. మంగోలియాలోని ఉలాన్ బాతర్లో నిర్వహిస్తున్న యుఎన్సిసిడి COP17 సదస్సులో ఆయన మాట్లాడుతూ కరువు అనేది అప్పుడప్పుడు సంభవించే సంఘటన నుండి నీటి భద్రత, ఆహార వ్యవస్థలు, జీవ వైవిధ్యం, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అంశంగా పరిణామం చెందిందని వెల్లడించారు. వర్షపాత పర్యవేక్షణ, ఉపగ్రహ ఆధారిత కరువు అంచనాలు వంటివి కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో సన్నద్ధతా చర్యలను ప్రారంభించడానికి సహాయపడతాయని తెలిపారు. Rain-fed land in rigid to valley approach driven by community institutions and rural employment convergence. At the household level, drinking water programs ensure reliable supply even under stress. బనారస్కు చెందిన ఒక యువ ఆవిష్కర్త అసలైన బనారసీ చీరల ప్రామాణికతను కేవలం సెకన్ల వ్యవధిలో నిర్ధారించేలా హస్తకళా ప్రామాణిక్ చిప్పును రూపొందించాడు. పవర్లూమ్లపై యంత్రాలతో తయారు చేసిన నకిలీ చీరలను అసలైన చేనేత బెనారసీ కళాఖండాలుగా అమ్మడం కొనుగోలుదారులకు సమస్యగా మారింది. అలాంటి సమస్యను ఈ సాంకేతికత నిమిషాల్లో పరిష్కరిస్తుంది. ఒక చిన్న డిజిటల్ చిప్ను చీరతో కలిపి నేస్తారు. కొనుగోలుదారులు తమ స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి చిప్పును ట్యాప్ లేదా స్కాన్ చేయడం ద్వారా ఆ చీరకు సంబంధించిన వివరాలు, అధికారిక ధృవీకరణ పత్రాలతో సహా తెలుసుకునే వీలుంది. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. సోపోర్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మొబైల్ టవర్ ఇన్స్టలేషన్ పేరుతో సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పత్రికా సమాచార కార్యాలయం PIB ఖండించింది. మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లబ్ధిదారుని ప్రదేశంలో మొబైల్ టవర్ను ఏర్పాటు చేస్తామని, అందుకు ఒప్పంద రుసుముగా 2,500 రూపాయలు చెల్లించాలని టెలికమ్యూనికేషన్స్ శాఖ జారీ చేస్తున్నట్లుగా ప్రచారంలో ఉన్న ప్రకటన నకిలీదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖ ఇలాంటి ప్రకటనలు ఏమీ చేయలేదని, ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. కేరళం త్రిశూర్లోని ప్రసిద్ధ గురువాయూరు శ్రీకృష్ణ ఆలయంలో ఓణం పండుగ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరువోణం నక్షత్రానికి ముందు రోజైన
ఉత్రాడం సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉత్రాడం రోజున భక్తులు స్వామివారికి చెంగాలి కోదన్ రకం అరటిగెలలను సమర్పించడం ఇక్కడి ఆచారం. ఆలయ ప్రధాన అర్చకులు భగవంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అరటిగెలలను సమర్పించడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఐదు కీలక రంగాలకు చెందిన దాదాపు 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను విధించింది. ఈ చర్య ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచడంతో పాటు ఆ దేశంతో వాణిజ్యం సాగించే దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో శారీ గోస్ గ్లోబల్ 3వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికగా సాంప్రదాయ అస్సామీ నేత పనులు, లక్నో చికెన్ కారీ, బెనారసీ పట్టు, కంజీవరం చీరలతో పాటు ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, అలంకరణలు చేసిన చీరలను ధరించిన మహిళలు భారతదేశ చీరకట్టు వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఝులన్ ఉత్సవాన్ని రాధాకృష్ణుల ప్రేమ, భక్తిని ప్రతిబింబించే పవిత్ర వేడుకగా నిర్వహిస్తారు. ఈ క్రతువును ఝులన్ యాత్ర, ఝులన్ పూర్ణిమ, ఊయల పండుగ అని కూడా పిలుస్తారు. పవిత్రమైన శ్రావణ మాసంలో వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తులు దీనిని ప్రధానంగా జరుపుకుంటారు. శుక్లపక్షంలోని ఏకాదశి నాడు ప్రారంభమై పౌర్ణమి రాత్రితో ముగిసే ఈ ఉత్సవాన్ని 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 180011780 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. गांव में उभरते इनोवेटिव आइडियाज की बात, अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात, भाषा और परंपरा, विज्ञान और विरासत की बात. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదేళ్ల యూపీఏ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. రేపు మిలాదు నబీ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు. గోదావరి పుష్కర పనుల నాణ్యతలో రాజీ పడవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. H1N1 ఒక సీజనల్ ఫ్లూ అన్న ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ రాజీవ్ బహల్.
ప్రధాని మన్ కీ బాత్కు ఈ నెల 28 వరకు సూచనలు సలహాలు పంపించేందుకు అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.